ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ రెడీయా? ఓకే, ఆన్సర్ అడుగుతున్నారు చాలా మంది. ఓకే, సీతను అపహరించే సమయంలో రావణుడు మరియు అతని సోదరునితో పోరాడిన పక్షి పేరు ఏమిటి? ప్రొటెక్ట్ చేయడానికి జటాయు వాళ్ళ అన్న పైకి ఎగిరి రెక్కలతో తమ్ముని ప్రొటెక్ట్ చేస్తాడు. ఇక్కడ ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది. ఆ సోదరుడు కాదు, ఇంకో పేరు. ఒకటే ఛాన్స్, రాంగ్ ఆన్సర్ అయితే నో ఛాన్స్. సంపాది. సో భరతనాట్యం, కూచిపూడి మనకు తెలిసిన రెండు క్లాసికల్ డాన్సెస్, రైట్? ఇలానే భారతదేశంలో ఇంకొక 4-5 ఉన్నాయి క్లాసికల్ డాన్సెస్. వాటి పేర్లు ఏంటి? అవి ఏ రాష్ట్రంలో ఫేమస్? 4 క్లాసికల్ నృత్యాలు చెప్పాలి. భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్ర, ఇంకో 4 ఉన్నాయి. ఇక్కడ ఆన్సర్ వస్తానండి. ఆన్సర్ వచ్చేసింది ఎక్కడ? కేరళ. కథాకళి, కథైకళి కేరళ. కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకో కథ క్లాసికల్ డాన్స్. అఫ్ కోర్స్ ఇంకెన్నో నాకు తెలిసిన నార్త్ ఈస్ట్లో ఉంది ఇంకో డాన్స్. ఎవరైనా చెప్తారంటే నార్త్ ఈస్ట్, మణిపురి. నార్త్ ఈస్ట్ మణిపూర్లో బాగా ఫేమస్ మణిపురి. కథకళి, భరతనాట్యం, కూచిపూడి. ఇంకేమన్నాయో నాకు తెలియదు కానీ నాకు తెలిసింది ఇంకొకటి ఉంది. 4 క్వశ్చన్లు యాడ్ చేయాలి. నో డాన్స్. అస్సాంలో డాన్స్ సత్రియ. కరెక్ట్ ఆన్సర్. నాట్యం అనే 3 నృత్య అంశాలను విజయవంతంగా పెనవేసుకోవడానికి నృత్యకారుల శిక్షణ, నైపుణ్యం మరియు ఊహకు ఇది నిదర్శనం. నృత్యం అనేది స్వచ్ఛమైన నృత్యాన్ని సూచిస్తుంది. భావోద్వేగాలను లేదా కథనాలను వ్యక్తపరచకుండా లయబద్ధంగా చేతి సంజ్ఞలు, ముఖ కవలికలు మరియు శరీర భాష ద్వారా భావోద్వేగాలను మరియు కథలను తెలియజేస్తుంది. అది నృత్యం. నాట్యం 3వది. నాట్యం అనేది నటన, కథ చెప్పడం మరియు సంభాషణ అంశాలను మిళితం చేసే నాటకీయ నృత్యం. తరచుగా సంగీతం మరియు నృత్యంతో కూడి ఉంటుంది. ఈరోజు అదితి చాలా ప్రజాదరణ పొందిన వర్ణం భావయామి రఘురామను ప్రదర్శిస్తుంది. ఇది 18వ శతాబ్దంలో ట్రావెన్కోర్ మహారాజు స్వాతి తిరునాల్ స్వరపరిచిన ఒక పేరొందిన కూర్పు. మహారాజా స్వాతి తిరునాల్ అనేక భాషల్లో పండితుడు మరియు అరుదైన రాగాలలో 400 పైన కూర్పును కూర్చాడు. భావయామి రఘురామం అనేది రామాయణ ఇతిహాసం యొక్క మొత్తం కథను చిత్రీకరించే ఒక ఆత్మను కదిలించే రాగం. మొదటి చరణంలో రాముడు అహల్య శాపం నుంచి విడిపించిన తర్వాత శివుడు విల్లు విరిచి సీతను వివాహం చేసుకోవడం ద్వారా అత్యంత ధైర్యవంతుడవుతాడు. 2వ చరణంలో రాముడు, సీత మరియు లక్ష్మణుడితో వనవాసానికి వెళ్తాడు. భరతుడు చిత్రకూట పర్వతం నుండి రాముడు పాదరక్షలతో తిరిగి వస్తాడు. 3వ చరణంలో రాముడు పంచవటిలో తన తపస్సు, జీవితాన్ని వివరిస్తాడు. అతను రాబందుల రాజు జటాయుతో కూడా స్నేహం చేస్తాడు. ఎక్కడో తీసుకొచ్చాము ఇక్కడ. రావణుడి సోదరి శూర్పణఖ రాముడు చూపి ఆకర్షితురాలైంది మరియు లక్ష్మణుడితే శిక్షింపబడుతుంది ఈ 3వ చరణంలో. 4వ చరణంలో బంగారు జింక మారించి రాముడిని అడవి లోపలికి తీసుకెళ్తుంది. అప్పుడు లక్ష్మణుడు సీతను రక్షించడానికి మండం చుట్టూ లక్ష్మణ రేఖ తీసి రాముడి కోసం వెతుకుతాడు. రావణుడు మారువేషంలో కనిపించిన సీతను అపహరించడం మనం చూస్తాం. పంపానకు కొట్టిన రాముడు హనుమంతుని కలుసుకొని సీతను కనుగొనడంలో అతనికి సహాయం కోరుతాడు. 5వ చరణంలో హనుమంతుడు సముద్రం దాటి లంకలోని అశోకవనంలో బంధించబడి సీత చూడమని తిరిగి తీసుకురావడాన్ని మనం చూస్తాము. చివరి చరణంలో లంకకు వంతెన నిర్మాణం మరియు రావణ మధ్య జరిగిన భీకర యుద్ధం గురించి వివరించబడింది. సీత మరియు లక్ష్మణుడి విజయంతో రాముడు అయోధ్యకు తిరిగి వస్తాడు. తర్వాత అతను రాజుగా పట్టాభిషేకం చేయబడతాడు.
మళ్ళీ ఇంకొకసారి, ఇది 18 నిమిషాల పాట. అందరూ దయచేసి కొంచెం నిశ్శబ్దం వహించండి. బాబు లైట్ బాయ్స్ ప్లీజ్ బీ క్వైట్. పాటల్లో ఒకటి, అందుకే దీనిని రాగమాలిక అని పేరు వచ్చింది. పల్లవి మరియు అనుపల్లవి రాగ సవేరిలో కూర్చబడ్డాయి. 6 పల్లవులు 6 రాగాలు అని మరియు మంగళ రాగాల్లో నిరూపించబడ్డాయి. అది స్టేజ్ is all yours. That's not it. I think this deserves a standing ovation. Please. Thank you.